మహంకాళి బోనాల పండుగకు ప్రతి ఏటా జోగిని శ్యామల బోనం సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ బాగుండాలని ఆకాంక్షించినట్లు జోగిని శ్యామల తెలిపారు. తొలిసారిగా జోగినిలు శివశక్తుల కోసం ప్రభుత్వం బోనాల జాతరలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం పట్ల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్న జోగిని శ్యామలతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో ప్రతి ఏటా బోనం నిర్వహించేటువంటి జోగిని శ్యామలకు సంబంధించి ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక బోనాలకు సంబంధించి ఇటు బోనాలకు సంబంధించి కావచ్చు, జోగిని తీసుకొచ్చేటువంటి బోనాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రతి ఏటా కూడా దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని మహంకాళి జాతరకు సంబంధించి జోగిని శ్యామల గారికి సంబంధించినటువంటి బోనం ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఆమె బోనం కోసం దాదాపుగా కూడా వెయిట్ చేసేటువంటి భక్తులు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం బోనం సమర్పించి రావడం జరిగింది. ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కంప్లీట్ గా కూడా ఈసారికి సంబంధించినటువంటి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ప్రతి ఏటా నిర్వహించేటువంటి యొక్క జాతరకు సంబంధించినటువంటిలో ప్రత్యేకంగా కూడా శ్యామల గారి బోనం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ ప్రత్యేక బోనానికి సంబంధించి ఆమె ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు, నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించడంతో పాటుగా ఈ యొక్క జాతరలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ జాతరకు సంబంధించి ఈసారి కంప్లీట్ గా కూడా బోనాలు తీసుకొచ్చేటువంటి భక్తులకు కావచ్చు, లేదంటే సాధారణ భక్తులకు కావచ్చు, సపరేట్ గా కూడా ఈ యొక్క లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైన్ పెట్టి ఎంత మంచిగా అంటే వాళ్ళందరికీ బ్యారికేడింగ్ చేసుకుంటూ బ్యాండ్ ను వదిలి శివశక్తులను వదిలి అంత అంగరంగ వైభవంగా బోనాలు వచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నిజంగా ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే ఒక క్యాబినెట్ ర్యాంకింగ్ లాంటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడూ జరగలేదు. మా శివశక్తుల గురించి అధికారులందరూ సమీక్షించి ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం బోనాలను తీసుకున్నారు. కాబట్టి మాకు కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్క శివశక్తికి కూడా మా హృదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా శివశక్తులకు సంబంధించి సార్ బోనాలు ప్రత్యేకంగా అందజేసేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, దీనికి ఎలా ఫీల్ అవుతాం? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన డీసీపీ మేడం గారు, రష్మి పెర్మాళ్ గారు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మొట్టమొదటిసారిగా ఫీల్ అవుతున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరిని నెట్టకుండా ప్రతి బోనాన్ని సామరస్యంగా పంపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు. జరిగే గతంలో మామూలుగా ఇచ్చేసారు, కానీ ప్రభుత్వం పెద్ద పీఠ మా శివశక్తులకు వేశారు. వాళ్ళు లేనిది, మన శివశక్తులు లేనిది ఈ జాతర లేదు అనే విధంగా స్పెషల్ కమిటీలు వేసి స్పెషల్ గా అధికారులను నియమించి ప్రతి ఒక్కరి బోనం వెళ్తే అమ్మవారి సారే కూడా శివశక్తులకు ఇస్తున్నారు. ఈ సంవత్సరం సారే పసుపు కుంకుమ సారే ఇవ్వడం జరుగుతుంది. దేశం బాగుండాలి, రాజ్యం బాగుండాలి, వర్షాలు సకాలంగా పడాలి, వర్షాలు సకాలంగా రైతులు బాగుండాలి, అందరం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈసారి కూడా ప్రతి ఏటా కోరిన విధంగానే భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా పంట పాడి అన్ని చల్లగా ఉండాలంటూ కూడా